హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెజ్లో పాపులర్ డిష్ అయిన గుత్తి వంకాయ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ గుత్తి వంకాయ కూర రైస్లోకి రోటీలోకి సూపర్గా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అందులోనే 4-5 ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక టమాటో వేసుకొని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం చిన్న వంకాయలు అయితేనే చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు తొందరగా నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఈ వంకాయల్లో ఇలా స్టఫ్ చేయాలి. అలాగే అన్ని వంకాయల్లోని సమానంగా స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసి వేయించి అందులో స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత తీసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన మిశ్రమాన్ని వేసి అందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మూత తీసిన తర్వాత మన గుత్తి వంకాయ రెసిపీ రెడీ అయినట్లే. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.